ప్లీజ్ సిందో 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 వెళ్ళిపోతావేం సిందో బాబా బాబా ప్లీజ్ బా నేను వేస్తాను బా. బా ఏంట్రా బా ఏదో పెళ్ళని పిలిచినట్టు పిలుస్తున్నా. నేను ఫిక్స్ అయిపోయినా నువ్వే నా పెళ్ళాము అని. ఎక్స్ట్రా జయగ్రోయ్ సిందో 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 సిందా ప్లీజ్ సిందో 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 ప్లీజ్ సిందో నేను వేస్తాను సిందో సిందో ప్లీజ్ సిందో నేను వేస్తాను సిందో సిందో. సరే తగిలేచ్చావు. మన ఆడవాళ్ళకి బీపీ ఎందుకు వస్తుందో తెలుసా? అదేనండి, బి అంటే భర్త, పి అంటే పిల్లలు. వీళ్ళిద్దరు పెట్టే టార్చర్ వల్ల మన ఆడవాళ్ళకి బీపీ వస్తూ ఉంటుంది. ఏం చేద్దాం? I love you. I love you. तुम इतना नहीं कर पाए. नहीं कर पाया. कर पाते तो हम जीत जाते ना. ఏమండి ఒక క్వశ్చన్ అడగల మీకు? అడుగు. ఏ పక్షి ఎగరదు? ఏ పక్షి ఎగరదు? ఏ పక్షి ఏమోనే. అది కూడా తెలియదా మీకు? చచ్చిపోయిన పక్షి. ఏండే ఎత్తండి, ఏమన్నా మాట్లాడండి, అదే బోలే. ఒక పాట పాడండి. నీ అబ్బా నా ఇంట్లో ఉండి నాకే సైట్ వేస్తావరా? చేపల బస్తీకి పంపిస్తాను. ఏం మరి మల్లన్న గుడికి ఎప్పుడు తీసుకెళ్తున్నావు? గట్టిగా అనుకో అవుతుందిలే. నాకే గనక నీతోనే గనక పెళ్ళైతే గనక తర్వాత ఏమి చెయ్యాలి? నీకు ఇష్టమైంది చేసే, ఇష్టంగా చేసే, ఏదైతే అయింది తర్వాత చూసుకో. शादी से पहले तो तुमने कहा था तुम्हारी हर बात मानूंगी मैं, कभी झगड़ा नहीं करूंगी और इज्जत करूंगी तुम्हारी. बोलो, कहा था या नहीं कहा था? अरे वो तो मैंने झूठ बोला था. యాండి, హ్యాపీ న్యూ ఇయర్. ప్రామిస్. ఏంటి ఆలోచిస్తున్నావు? ఈ సంవత్సరం అంతా నన్ను హ్యాపీ గుంజుతానని ప్రామిస్ చేయి. బాగా మాట్లాడుతున్నారా నువ్వు? మాట్లాడకపోతే నువ్వెట్లా పడతావు? నాకు మీకంటే మస్తున్నారు ఆప్షన్స్. పార్టీలో ఎవరిని చూసినా రెడీ అంటే రెడీ అన్నట్టు ఉంటారు. మన మాకు దొరికిందే దద్దోజనమా. నువ్వంటే నాకు చాలా ఇష్టమే. పిచ్చే, నేను చెప్పేది నన్ను పెళ్లి చేసుకో, పువ్వుల్లో పెట్టి చూసుకుంటా. పెళ్ళంటే జీవితంలో ఒకేసారి వచ్చేది. ఒక్క ఛాన్స్ ఇస్తే జీవితాంతం ఇక్కడ పెట్టుకుని చూసుకునే మనిషి దొరకాలి. కరెక్ట్ గా చెప్పానా? आज आपका जो मन करे वो कीजिए, क्योंकि आज मंडे है. मंडे. एक बहुत पुरानी कहावत है, बहुत पुरानी है इसलिए मुझे भी याद नहीं आ रही.
31st నైట్ మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ తో పార్టీకి వెళ్తున్నాడే. మా ఆయన కూడా పబ్బుకి వెళ్తున్నాడే. మా ఆయన గోవాకి వెళ్తున్నాడు. అయితే మనం ముగ్గురం పార్టీ చేసుకుందామా? అయితే ఒక బీర్ తెచ్చుకొని ముగ్గురం సర్దుకొని తాగుదామా? వామ్మో, ఒక బీర్ ముగ్గురికా? మీరేం చేస్తుంటారు సార్? నేనా ముసుగ్గా పడుకుంటాను, డిస్టర్బ్ చేయకు. కోపంలో ఏదో అనేస్తా గాని నాకెవరున్నారు నువ్వు తప్ప? హ్మ్? एक बात पूछूं? कुछ समझ में नहीं आ रहा है, कब से परेशान हो रही हूँ। जिनकी शक्ल मिलती है वो भाई बहन, जिनकी अकल मिलती है वो दोस्त, और ना जिनकी शक्ल मिलती है ना अकल मिलती है वो पति पत्नी। कुछ समझ में नहीं आ रहा है, प्लीज कमेंट से बताइए, मैं कंफ्यूज हूँ। कमेंट से बताना सही क्या है। డార్లింగ్, తప్పిపోయిన వాళ్ళు దొరకచ్చు, పారిపోయిన వాళ్ళు దొరకచ్చు, కానీ మారిపోయిన వాళ్ళు దొరకడం చాలా కష్టం. మెసేజ్ చేయకపోయినా కాల్ చేయకపోయినా విడిపోయే ఫ్రెండ్షిప్ కాదురా మనది. అందుకే 2 years అయినా ఇంత క్లోజ్గా మాట్లాడుకోగలుగుతున్నాం. వద్దు సిద్ధు, అర్ధరాత్రి ఐస్ క్రీమ్ ఏంటి? నువ్వు వెళ్ళు, కానీ నాకు ఫోన్ చేయి, నేను తీసుకెళ్తాను. నిజంగా? వనకా కూడానా? బాగా ప్రేమ వచ్చిందను. ప్రేమ రాలే, నాకు కోపమే ఎక్కువ వస్తుంది. ఇప్పుడు మనం ప్రేమగా మాట్లాడుకుందాం. ఎందుకు? जनवरी, फरवरी, मार्च, अप्रैल, मई, जून, जुलाई, अगस्त, सितंबर, अक्टूबर, नवंबर, दिसंबर में पैदा होने वाली औरतों के साथ बहस ना किया करें। आई लव यू। तुम शराब पीते हो? जी बिल्कुल पीता हूँ और रोज पीता हूँ। इसका मतलब बहुत सारा पैसा कमाते हो। आई लव यू टू। ఏం చదువుకున్నాడు? వింటర్ ఇంటర్ మేడం. తప్పుగా ఏమన్నా మాడుంటే అపోలో ఫిష్ మేడం. అపోలో ఫిష్ అపాలజైస్ మేడం. అలా కూడా నచ్చు మేడం. तुम बहुत पढ़ी लिखी हो। हाँ तो बताओ, आलू बड़ा दही बड़ा में कौन बड़ा? बात कुछ समझ न आई, कमी का हमने पाई।